ఇవాళ చూడండి, అనేక సమస్యలు మన మత్స్యకార సోదరులకి జియో నెంబర్ 217 తీసుకొచ్చి తరతరాలుగా మన హక్కుగా ఉన్నటువంటి చెరువుల్ని మనకు కాకుండా చేయాలని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరుముదామా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తరమానా లేదా? దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇవాళ చేనేత కార్మికులకి ఇవాళ కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక పథకాలు ఉన్నాయి. ఆ రోజు మనం హ్యాండ్ సబ్సిడీ ఇచ్చాం, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చాం. వాళ్ళు ఎంత పని చేసుకుంటే అంత వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా ఆ రోజున మ్యాచింగ్ ఫండ్స్ ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ కేవలం 23,000 రూపాయలు ఇచ్చి ఇవాళ చేనేత కార్మికుల్ని పొట్టగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. అది కూడా కొంతమందికి వేస్తా ఉన్నాడు. 4 లక్షల మంది పైన ఇవాళ చేనేత కార్మికులు, రంగులు అద్దేవాళ్ళు ఉంటారు, నేత నేసేవాళ్ళు ఉంటారు. ఇలా ఉంటే కేవలం ఒక 60,000 మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నాడు. నాయ బ్రాహ్మణ సోదరులు ఎన్ని లక్షల మంది ఉంటే ఇవాళ ఎంతమందికి ఇస్తా అన్నాడు ఒకసారి ఆలోచన చేయాల. ఇవన్నీ కూడా దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఈరోజు మళ్ళీ మనం పొరపాటు చేసామా? ఇవాళ మళ్ళీ ఎన్నికల్లో గెలవడం కోసం కొత్త ఎత్తుగడ పెడతా ఉన్నాడు. కులగణన పేరుతో మళ్ళీ బీసీని మోసం చేయాలని ముఖ్యమంత్రి చూస్తా ఉన్నాడు. ఇవాళ కులగణన 4.5 సంవత్సరాలు అయిపోతుంది, ఇంక 2 నెలలు ఎన్నికలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి? నిద్రపోతా ఉన్నాడా? కేవలం ఇవాళ ఎన్నికల్లో బీసీని మళ్ళీ వాడుకోవాలని చెప్పి మన ఇళ్లకే వచ్చి కులగణన పేరుతో మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకుని ఏలు ముద్రలు వేయమంటున్నాడు, లేదంటే ఓటీపీలు చెప్పమంటాడు. ఇది ఒక మోసపూరితమైనటువంటి కార్యక్రమం. మన ఆస్తుల వివరాలు వాళ్ళకెందుకు? మనకున్నటువంటి వెహికల్స్ ఏమున్నాయి, గ్యాదలు ఎన్ని ఉన్నాయి, బాత్రూమ్ మరుగుదొడ్డు ఉందా, ఇవన్నీ వాళ్ళకి ఎందుకు కావాలి? ఇది కేవలం మనల్ని బ్లాక్ మెయిల్ చేసి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం. దయచేసి ఎవరు కూడా మనం కానీ పొరపాటు చేసామా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్క బీసీ సోదరుని కోరుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని మన బీసీల సత్తా ఏంటో చూపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ మరొక విషయం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఇవాళ అతనికి అర్థమైపోయింది. అందుకనే ఊరూరా బ్యానర్లు పెడతా ఉన్నాడు. ఏంటండి అది? చెప్పాలి, ఏంటది? సిద్ధం. దేనికోసం సిద్ధం? ఓడిపోవడానికి, దిగిపోవడానికి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి? మనం అడుగుతా ఉన్నాం. దింపుదామా ఈ జగన్మోహన్ రెడ్డిని? ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడదామా? పనికిరాని ఎమ్మెల్యేలు, పనికిరాని మంత్రులు. ఇదే ఇక్కడ మంత్రిగా పనిచేశాడు ఆయన. పోలవరం గురించి అడిగితే ఏం చెప్తాడు? 2000లో వచ్చేస్తుంది పోలవరం అన్నాడు. 2000 అయిపోయింది, 2001 అయిపోయింది, 2002 అయిపోయింది. ఆయన మంత్రి పదవి కూడా పోయింది. చివరికి ఇక్కడ నెల్లూరు నుంచి ఏం చేశారు? నెల్లూరు నుంచి నరసరావుపేట తోలేశాడు. ఇవాళ ఈ ప్రభుత్వంలో బీసీలకి ఎక్కడ కూడా గుర్తింపు లేదు. మా జిల్లాలోనే పార్థసారథి, ఆయన కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడంటే అది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నిజాయితీ. ఇవాళ అనేక మంది సంజీవ్ అని చెప్పి మరి అక్కడ ఒక ఎంపీ కర్నూలులో ఒక చేనేత వర్గానికి చెందినటువంటి ఎంపీ, ఆయన కూడా చెప్పి జగన్మోహన్ రెడ్డి కనీసం నేను వెళ్ళి ఆయన మొహం కూడా చూడలేదన్నారు. ఇందాడ బేద రవిచంద్ర గారు అన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు కాదు ఎమ్మెల్యేలకి మంత్రులు కూడా ఆయన్ని కలిసే అవకాశం లేదు. ఆయన ఒక డిక్టేటర్ లా భావిస్తా ఉన్నాడు. ఆ డిక్టేటర్ కి ఏ రకంగా అయితే ఆ రోజున కొంతమంది డిక్టేటర్లుగా వ్యవహరించినటువంటి వ్యక్తులకి ఏ గతి పట్టిందో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పట్టాలి. అది తెలుగువాడి సత్తా ఏంటో అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చూపించాలని మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నా. ఈరోజు మీరందరూ కూడా సమయం కూడా లేదు, కేవలం 60 రోజులు మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్దాం, ప్రతి గడపని టచ్ చేద్దాం. మీ ఎమ్మెల్యేగా దినేష్ రెడ్డిని అఖండ మెజార్టీతో మీరు గెలిపించుకోవాలి. యువకుడు, యువ నాయకుడు, మీకోసం అహర్నిశలు కష్టపడడానికి మీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. మీరు ఎంతో గౌరవంగా చూసుకున్నటువంటి పోలరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి వారసుడిగా వస్తున్నటువంటి దినేష్ రెడ్డి గెలిపించుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ.